రీసెంట్‌గా నేనైతే ఒక వీడియో అయితే చేశాను. బల్లులు రాకుండా ఈ నాప్థలిన్ గోళీలు వాడండని. అంటే డాంబర్ గోళీలు. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. 1,000,000 వ్యూస్ పైగా వచ్చాయి. కానీ చాలామంది కామెంట్‌లో ఏం పెట్టారంటే, ఈ టాబ్లెట్లు పెట్టినా బల్లులైతే అవి ఎన్ని టాబ్లెట్లు పెట్టినా వస్తున్నాయని చెప్పారు. కానీ మనకు తెలుసు కదా! పురాతన కాలంలో ఒక్కొక్కసారి ఏం చేశారంటే, ఈ బల్లులు రాకుండా ఇంట్లోకి రాకుండా ఉండటానికైతే గుడ్డు పొసికే ఉంటుంది కదా! పెంకు ఉంటుంది కదా! ఆ పెంకైతే వాడేవారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ అయితే ఇట్లా గుడ్డు ఈ పెంకు ఉంటుంది కదా! ఏదైనా సరే నాటుకోడిదైనా పర్వాలేదు, మన ఫారం కోడిదైనా పర్వాలేదు. గుడ్డు తీసుకోండి. అలాగే ఇప్పుడు డెటాల్ ఉంది కదా! డెటాల్ తీసుకోండి. అలాగే కొంచెం దూద్ తీసుకోండి పత్తి. ఈ పత్తి అయితే ఇందులో కొంచెం పెట్టండి. పెట్టేసిన తర్వాత ఈ డెటాల్ అయితే ఇందులో పోయండి. కొంచెం పోయండి. ఇలా పోసేసి ఇక్కడైతే స్టార్టర్‌లో ఇక్కడ ఎక్కడైనా ఒక చోట పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తారు కదా! బల్లులు ఏం చేస్తాయంటే బల్లులు అయితే రావు. ఎందుకంటే ఈ గుడ్డు పగిలిపోయింది ఉంటుంది కదా! అలాగే రావు. అలాగే ఈ డెటాల్ అనేది ఒక రకమైన వాసన వస్తుంది కదా! ఆ వాసనకు కూడా రావు. మేము రీసెంట్‌గా ఇలా ట్రై చేశాము. బల్లులైతే రావట్లేదు. అందుకని మీరు కూడా పెట్టుకోండి. బల్లులైతే రావు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరింత మంది వ్యవసాయదారులకు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే, ఈ బల్లులు పడడం వల్ల మోటార్ అయితే కాలిపోతుంది. మోటార్ కాలిపోతే దాదాపు 5,000 నుంచి 10,000 ఖర్చయితే వస్తుంది. అందుకనే ఈ వీడియో అయితే ప్రతి ఒక్క రైతుకైతే షేర్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.